హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు భవ్య వ్లాగ్స్. అందరికీ శ్రీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో, ఈరోజైతే నేను ఫుల్ వ్లాగ్ తీసేద్దామనేసి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేద్దామని ఇలాగా ఒక వీడియో అయితే తీశానమాట. నిజానికి నేనైతే ఎప్పుడు ఒక్కసారి కూడా ఇలాగైతే పూజ అయితే చేసుకోలేదన్నమాట. సో, నాకైతే ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఆరుగాడు పుట్టాకైతే ఇంకా ఎక్కువైపోయిందన్నమాట పని. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇలా లేచేసి వెంటనే ఇళ్ళన్నీ కడుక్కొచ్చేసుకొని మంచిగా అయితే శుభ్రం చేసి నీట్గా నైట్ ఉన్న అంట్లన్నీ కడిగేసి పక్కన అయితే పెట్టేసి ఇక అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అని చెప్పేసి నైట్ నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. సో మార్నింగ్ చూసేలోపు నాకైతే అస్సలు టైమే కుదరలేదనమాట. ఇక వడపిండి అయితే నేను నిన్న మార్నింగ్ అయితే మంచిగా నానపెట్టేసుకుని నైట్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇక మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేసేసి ఇళ్ళన్నీ మంచిగా కడుక్కొచ్చేసుకున్నా. ప్రసాదాలు ప్రిపేర్ చేద్దామని ఇంకా లేచానో లేదో ఇక ఆరుగా లేచేసాడనమాట. ఇంకా వాడితో కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేసేసి ఇంకా మంచిగా అయితే వడపిండి మొత్తాన్ని మంచిగా బీట్ చేసి అయితే ఇలాగ వడలు అయితే వేసేసాను అనమాట. ఇంకొక వైపు అయితే నేను బియ్యం కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను అనమాట, రైస్ కూడా. సో ఎందుకంటే వెంటనే అయిపోతాయని నేనైతే 9 ప్రసాదాలు చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. మార్నింగ్ అయితే టైం అస్సలు కుదరలేదనమాట. ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టం అయిపోయింది. ఇక వాడికి స్నానం చేపించి వాడికి టిఫిన్ పెట్టుకొని మా వారికి టిఫిన్ పెట్టుకొని చాలా టైం అయిపోయింది అనమాట. ఇక వడలనే అయితే నేను ఇలాగ కొంచెం పెరుగు వడల్లా కూడా చేశాను అనమాట. కొంచెం వాటర్ వేసేసి పెరుగు వేసేసి ఇలాగ వాటర్లో డిప్ చేసేసి మంచిగా వాటిని అయితే పిండేసి వాటిలో వేసాను అనమాట. అలా వేయడం వల్ల పెరుగు అనేది మంచిగా పడుతుంది అనమాట. దాంట్లోనే కొంచెం పోపు కూడా వేసాను. పనిలో పనిగా అయిపోతుంది అనేసి మంచిగా ముందే పోపు పెట్టేసాను అనమాట. ఇక వడల్లో వేయొచ్చు, అదేవిధంగా దద్దోజనంలో కూడా వేయొచ్చు అనేసి ఇక 5 రకాల ప్రసాదాలు చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇక ఈసారి అయితే కానీ మంచిగా చేసుకోవాలనుకుంటున్నా. సో నేనైతే ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం అనమాట. అది కూడా నేను మొత్తం అరకొరవ చేసేసా. సో నాకైతే నిజంగానే రాదు, ఫస్ట్ టైం చేశాను అనమాట. ఏదో నాకు తెలిసినది. ఇంకా వడలు కూడా ఇలాగ పెరుగు వడలు కూడా పక్కన పెట్టేసి ఇంకొక చిన్న గిన్నెలో అయితే రైస్ వేసేసుకొని దీంట్లో అయితే దద్దోజనంకి కొంచెం సాల్ట్ వేసేసి పెరుగు వేసేసి దాంట్లోనే కొంచెం పోపు కూడా వేసి కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టి ఇక శనగలు గుగ్గులు కూడా చేద్దామని అనుకున్నాను. నైట్ 9:30కి అలాగ నానేద్దామని పోయి చూసేలోపు శనగలు అయితే అస్సలు లేవన్నమాట. ఇంట్లో అన్నీ అయిపోయాయంట. ఇక సరేలే అని చెప్పి మార్నింగ్ ఏదో ఒకటి చేసేయచ్చులే అని చెప్పేసి నేనైతే సేమియా తీసుకొచ్చా, సేమియా పాయసం చేద్దామనేసి. సో బెల్లం అన్నీ తీసుకొచ్చా పొంగల్ చేద్దామని, కానీ ఏవి చేయలేకపోయాయి అనమాట. ఇంకా అదే ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కొన్ని పల్లీలు కూడా వేయించేసి దాంట్లోని ఇంకా పులిహార కోసం అయితే నేను ఇలా కొన్ని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం సాల్ట్, పసుపు అన్నీ దాంట్లోనే యాడ్ చేశాను అనమాట. ఇంకా ముందుగా అయితే నేను ఒక గిన్నెలో అయితే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇంకా వెంటనే అయిపోతాయని చెప్పేసి నాకైతే 2 అవర్స్ లోపే అయిపోయినాయి అనమాట. సో నా వంట అంతా. సో నేనైతే 6కి అలా స్టార్ట్ చేసి 8 లోపే అయిపోయినాయి అనమాట. పోపులోనే అయితే ఇలాగ చింతపండు రసాన్ని అయితే ముందుగా అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దాన్ని కూడా వేసేసి మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత మరొక చిన్న గిన్నెలోకి అయితే రైస్ని తీసుకొని దాంట్లో వేసేసి మంచిగా కలిపేసి అనమాట పులిహోర. సో మనకి ఇలాగా రైస్ వల్ల అయితే 2 ఐటమ్స్ కలిసి వస్తాయనేసి నేను ఇలాగా దద్దోజనం, పులిహోర 2 చేశాను. వడల వల్ల అయితే తీపి వడలు కూడా చేసుకోవచ్చు, కానీ అన్ని వడలే అయిపోతాయనేసి నేను తీపి వడలు అయితే చేయలేదన్నమాట. సో దాన్నైనా సరే బెల్లంలో వేసేసి చేసుకోవచ్చు. ఇలాగైతే వడపప్పు పానకము ఇలాగ కొంచెం బెల్లం కూడా వేయాలంట. సో బెల్లం కూడా వేసే దాంట్లోనే ఇక దద్దోజనము, పెరుగు వడలు, పులిహార వడలు కూడా పెట్టేసి మంచిగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశా. సో పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా అంటే చాలా హ్యాపీగా చేశాను అనమాట ఫస్ట్ టైం. అది కూడా ఇక అవి చేసిన వెంటనే అయితే పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. నైట్ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇక అమ్మవార్లందరికీ అయితే బొట్లు పెట్టేసి మంచిగా అయితే పూజించుకొని పక్కనైతే పెట్టేశా. ఇక ఆరుగాడు కూడా వచ్చేసాడు. ఇక ట్రైపోడ్ మొత్తాన్ని ఎర్రకొట్టేశాడు అనమాట. ఉన్నదే ఒక్కటనమాట, దాన్ని కూడా ఎర్రకొట్టేశాడు. అమ్మవారికి అయితే ఇలాగ మంచిగా అయితే కొబ్బరికాయకి అయితే పసుపు వేసి మంచిగా పూజించి పెట్టానమాట. నైట్ అయితే రీల్స్ చూస్తూ ఉంటే ఇలాగ అమ్మవారి వీడియోస్ చాలా వస్తున్నాయన్నమాట. ఇక నాకైతే నామం పెట్టడం రాదు, అది కూడా ఇప్పుడే అనమాట పెట్టడం. చాలా బాగా వచ్చింది. ఇక పోతే ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక పీట మీద అయితే మంచిగా పసుపు నీళ్ళతో అయితే కడిగేసుకొని దాంట్లోనే ముగ్గు పెట్టేసి పసుపు, అక్షింతలు, కుంకుమ అన్నీ వేసేసుకొని పైన క్లాత్ తీసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను అనమాట. ఇక హడావిడిగా ఉంది. ఇంకా బావకైతేనేమో మంచిగా ఆకలి అవుతుందంట. సో నాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, త్వరగా కానిచ్చేయమంటూ ఉన్నాడు. ఇక ఆ హడావిడిలో అయితే నేనైతే మర్చిపోయా. ఇక అమ్మవారికి అయితే ఇలాగ లోపల కలశంలో అయితే వాటర్ పోసేసి పూలు, అక్షింతలు, కుంకుమ, పసుపు అన్నీ వేసేసి ఇలాగ తోరణాలు అనమాట, మామిడి తోరణాలు కూడా
తీసుకొచ్చి పెట్టామన్నమాట. జాకెట్తో అయితే ఇలాగా ఫోల్డ్ చేసేసి కలశం పైన పెట్టేసి మంచిగా పూలతో అలంకరించేసి కొన్ని గాజులు, పువ్వులు, దాంతో పాటుగా ఒక పసుపు కొమ్ముని తీసుకొచ్చి పసుపులో మంచిగా క్లీన్ చేసుకొని దానికి ఒక దారంతో అయితే పసుపులో కడిగేసి దానికి కట్టి కలశానికి అయితే కట్టానమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి నేను ఇంకా మంచిగా చేసుకోవాలని ఉండేది, కానీ ఏం చేద్దాం, ఈసారికి మాత్రం నాకు కొంచెమే దొరికిందనమాట. సో ఆరుగాడు ఇంకా నన్ను ఈరోజు ఇంతవరకు చేసుకొని ఇచ్చాడంటే చాలా గ్రేట్ అనమాట. సో నైట్ నుంచి నేను నైట్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఇక నైట్కి అప్పటికప్పుడు అనుకొని మార్నింగ్ అయితే ఇలాగా మంచిగా దేవుడికి అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఒక్కదాన్నే కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టింది. 9:30 అయిపోయింది అనమాట. అప్పటికే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయేలోపు ఇక వాడితోనే సరిపోతుందనమాట. ఇంకా వాడికి ఫుడ్ తినిపించేసి వాడికి స్నానం చేపించేసి ఇంకా మేమందరము మంచిగా స్నానాలన్నీ చేసేసి ఇంట్లో వాళ్ళందరూ చాలామందే ఉన్నాం కాబట్టి చాలా టైమే అయిపోయిందనమాట. ఇక బావ కూడా అయితే మంచిగా రెడీ అయిపోయి అమ్మవారి దగ్గరకు వచ్చేసాడు. ఇక అమ్మవారికి తాంబూలము అన్నీ పెట్టేసుకొని బావతో గాజులు వేయించుకోవాలనేసి చిన్న ఆశ. సో ఇలాగ వ్రతం రోజు అందరూ వేయించుకుంటారని చాలామంది చెప్తూ ఉంటాయి, కానీ వినడమే కానీ ఎప్పుడు వేయించుకోలేదు. ఈసారి కూడా అయితే ఆ చిన్న ముచ్చట కూడా తీర్చేసుకుందాం అనేసి ఇక గాజులు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నా. అమ్మవారికి ప్రసాదాలు అన్నీ నైవేద్యంగా పెట్టేసుకొని మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇంకా ఆరుగాడైతే మంచిగా అయితే అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాడు అనమాట. ఇక నేనైతే ఆడంబరంగా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. అంతకుముందు పూర్వంలో అయితే ఇలాగే చిన్నగా చేసేసుకునే వాళ్ళంట పూజలు. సో ఇప్పుడు ఇలాగ చిన్న అమ్మవారి ఫేసెస్ అని, అమ్మవారికి ఇంకా చీర అని అలా అన్నీ పెడుతున్నారంట, అంతేగాని అప్పుడైతే ఇలాంటివి ఏం లేవంట. సో నాకైతే ఈ చిన్న పూజ నాకైతే హ్యాపీ అనిపించింది అనమాట. ఈసారి మాత్రం ఇంకా మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మంచిగా అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా రెడీ అయిపోయి ఇంకా బావతో అయితే గాజులు వేయించుకున్నాను. ఎవరికైనా సరే ఒక 5గురికి అయితే తాంబూలం ఇచ్చేసి మంచిగా వాయనం అనేది ఇస్తారు, కానీ నేను ఈసారి అయితే ఇవ్వలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి అయితే ఆరుగాడి ఇంకొంచెం పెద్ద అయిపోతాడు అనమాట. అప్పుడు ఇంకొంచెం బాగా చేసుకోవడానికి బావ డ్యూటీ బావ అయితే ఎక్కేసాడు అనమాట. ఇంకా మేమందరం ప్రసాదాలు మంచిగా తినేసి ఇక ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట.